అమర్ హాస్పిటల్ నుండి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాజా ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఫస్ట్ హర్నియా అంటే ఏమిటి, ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, హర్నియా అంటే మన తెలుగులో చాలామంది గిల్లక అని అంటారు. బేసిక్లీ హర్నియా అంటే పేగు అనేది కొద్దిగా బయటికి జారటం. ఓకే. సో కొంతమందికి బొడ్డు దగ్గర, కొంతమంది గజ్జల దగ్గర, కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత ఆ కండ ఏదైతే ఉన్నదో మన కండ అనేది వీక్నెస్ వచ్చి లేకపోతే హోల్ ఏమైనా వచ్చినప్పుడు లోపల ఉన్న పేగు అనేది బయటికి జారుతుంది. ఆ పేగు బయట జారడం అనేది హర్నియా అంటాం. సో హర్నియా అనేది ఇట్స్ లూజ్ టర్మ్ ఫర్ ఆల్ టైప్స్ అనమాట. గజ్జల దగ్గర ఉండొచ్చు, మనకి బొడ్డు దగ్గర ఉండొచ్చు, ఆపరేషన్ అయిన తర్వాత రావచ్చు. కొంతమందికి ఇంటర్నల్ హర్నియాస్ అంటాం, అంటే పొట్ట లోపల మనకి హైటస్ హర్నియా అంటే మనకి ఈ స్టమక్ అనేది పైకి జారడం, ఛాతీలోకి జారడానికి హైటస్ హర్నియా అంటాం. సో ఏదైనా సరే ఆ పేగైనా ఏవైనా దాని లోపల ఉండవలసిన దానికంటే ఆ క్యావిటీ బయటికి వచ్చినప్పుడు దాన్ని హర్నియా అంటాం. సో దట్ ఈస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హర్నియా. సో ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్, హర్నియా అనేది దానికి ఏమంటే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో సాధారణంగా మనం హర్నియా అన్నప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏమంటే మందులతో తగ్గుతుందని అడుగుతారు. కాకపోతే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి హర్నియా అదొక మెకానికల్ డిఫెక్ట్. మెకానికల్ డిఫెక్ట్ అంటే మనకు ఇప్పుడు గోడలో కన్నం ఉన్నట్టు, సో అది మనం పెయింట్ వేస్తే ఎలాగైతే మానదో, దీన్ని మనం సిమెంట్ వేసి ఎట్లయితే గోడలో కన్నం రిపేర్ చేస్తామో ఈ హర్నియాను కూడా మనం సర్జికల్ విధానంగానే మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది. అది మందులతోనే తగ్గేది కాదు. సో ఈ హర్నియా అనేది మనకి ఒక కన్నంలాగా ఉంటుంది కాబట్టి ఆ హోల్ అనేది మనం మూసి ఎక్కడైతే ఆ అబ్డోమినల్ వాల్ అంటే అది ఏదైతే మనకి వీక్నెస్ ఉన్నదో దానిపైన మెష్ అనేది వేస్తాం. మెష్ అంటే జాలీ వేస్తాము. ఆ జాలీ వేయడం వల్ల మనం గోడ కట్టినప్పుడు సిమెంట్ వేసినట్టు ఆ జాలీ అనేది ఆ అబ్డోమినల్ వాల్ని గట్టిపరుస్తుంది. సో మళ్ళీ హర్నియా వచ్చే అవకాశాలు తగ్గుతుంది. అసలు హర్నియా రావడానికి గల కారణం ఏంటి సార్? ఓకే, హర్నియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో కంజనైటల్ అంటాం. కంజనైటల్ అంటే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని ఏరియాస్లో, మన పొట్ట కొన్ని ఏరియాస్లోని కండలు అనేది కొద్దిగా వీక్ ఉంటాయి. దాన్ని ఇంగ్వానల్ హర్నియా అంటాం, అంటే గజ్జల దగ్గర వచ్చేదాన్ని ఇంగ్వానల్ హర్నియా అంటాం. కొంతమందికి బొడ్డు దగ్గర వస్తుంది. బొడ్డు అనేది ఏమంటే అదొక మచ్చ, అది మనకి ఆ పేగు అంబ్లికల్ కార్డ్ అనేది ఊడిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న స్కార్లో ఫామ్ అవుతుంది. సో కొంతమందికి ఆ స్కార్ దగ్గర మొత్తం మూసుకోకపోతే అదొక చిన్న కన్నంలాగా వీక్నెస్ లాగా ఏర్పడి అక్కడి నుంచి హర్నియా రావచ్చు. కొంతమందికి సడన్గా వెయిట్ పెరగడం వల్ల ఆ మజిల్స్ అనేది కండలు అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా వీక్నెస్ వచ్చి మనకి హర్నియా వస్తుంది. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటే అక్వైర్డ్ హర్నియాస్ అనేది వయసు పెరిగేటప్పుడు మజిల్స్ వీక్నెస్ వల్ల గజ్జల దగ్గర డైరెక్ట్ హర్నియాస్ అన్నీ వస్తాయి. సో దీస్ ఆర్ ద జనరల్ థింగ్. ఇంకొక టైప్ ఆఫ్ హర్నియాస్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఉన్న హర్నియాస్ ఏమంటే ఇన్సిషనల్ హర్నియాస్ అంటాం. ఇన్సిషనల్ హర్నియాస్ అంటే ఒక ఆపరేషన్ అవుతుంది ఏదో కారణం కోసం, ఆ ఆపరేషన్ అయిన మచ్చ దగ్గర నుంచి కన్నం వచ్చి పేగు అనేది బయటికి జారితే దాన్ని ఇన్సిషనల్ హర్నియాస్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ అన్ని హర్నియాస్లో చూసుకుంటే ఈ గజ్జల దగ్గర వచ్చే హర్నియాసు, మన బొడ్డు దగ్గర వచ్చే హర్నియాసు ఆర్ మోర్ సింపుల్ టైప్ ఆఫ్ హర్నియాస్ టు మేనేజ్. మనం ట్రీట్మెంట్ చేయడానికి కూడా కొద్దిగా సులువుగా ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. కానీ ఒక ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే హర్నియాస్ ఏమంటే అవి కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటాయి. అంటే ఒకసారి అప్పుడే ఆపరేషన్ చేసి అక్కడ మన కండది కట్ చేసాం కాబట్టి లోపల అతుక్కుపోవడం కానీ వచ్చే హర్నియా సైజ్ అనేది కానీ చాలా పెద్దగా ఉండొచ్చు కాబట్టి అవి కొద్దిగా కాంప్లెక్స్ హర్నియాస్ అంటాం. కొంతమందికి ఒకసారి హర్నియా రిపేర్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ వస్తుంది, దాన్ని రికరెంట్ హర్నియా అంటాం. కొంతమందికి 2-3 సార్లు సర్జరీ అయినా సరే మళ్ళీ ఆపరేషన్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది, దే రికరెంట్ హర్నియాస్ అంటాం. సో ఇప్పుడు ఈ హర్నియా సర్జరీలోని ఈ ఇంగ్వానల్ హర్నియా, అంబ్లికల్ హర్నియా అవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి కాబట్టి వాటికి ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్గా ఉన్నది. మనకి ఛాలెంజింగ్ ఎప్పుడు వస్తుందంటే ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే హర్నియాస్కి, 2-3 సార్లు హర్నియా కోసం ఆపరేషన్ చేసి మళ్ళీ రికరెన్స్ వచ్చే వాళ్ళకి. కొంతమందికి హర్నియా ఉంటుంది కాకపోతే వాళ్ళు చాలా లావు ఉంటారు. లావు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హర్నియా సర్జరీ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు హర్నియా వచ్చినప్పుడు ప్రధానంగా ఏ టెస్టులు చేస్తారు? ఫస్ట్ మోస్ట్లీ హర్నియా వచ్చినప్పుడు మనం ఎగ్జామినేషన్తోనే ఫస్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది. అంటే పేషెంటే వస్తాడు, వాపు వస్తుంది లేకపోతే గడ్డలాగా వస్తుంది పొట్ట నుంచి అని వస్తారు. అది కొన్నిసార్లు బయటకు వస్తుంది, పడుకునేటప్పుడు తగ్గిపోతుంటుంది. కానీ మోస్ట్ కామన్గా మనం చేసే టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మనకి డయాగ్నోస్ అవుతుంది, అంటే ఖచ్చితంగా అది హర్నియా ప్రాబ్లం ఉన్నదని మనకి నిర్ధారించడానికి అవుతుంది. ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేసి నిర్ధారించిన తర్వాత
సిటీ స్కాన్ అనేది చేస్తాం. ఎందుకంటే ఎలాగున్నది హెర్నియా, ఎంత పెద్దగా ఉన్నది, కండలు ఎంతవరకు డ్యామేజ్ అయినాయి, ఏది చేస్తే మంచిదని చూడడానికి సిటీ స్కాన్ అనేది నెక్స్ట్ చేస్తాను. సార్ ఇందాక మీరు అన్నట్టు కొందరికి పుట్టుకతోనే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు కదా, అంటే ఎవరికి ఎక్కువ తొందర తగ్గే ఛాన్స్ ఉంది? ఇప్పుడు పుట్టుకతో ఉన్న వాళ్ళకా లేకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళకా ఈ హెర్నియా అనేది? అదే ఉన్నది. కొన్ని మనకి గజ్జల దగ్గర వచ్చేది, బొడ్డు దగ్గర వచ్చేవి, చాలా మటుకు అది న్యాచురల్గా వచ్చే హెర్నియాస్ అక్కడ వస్తాయి. ఓకే. సో పుట్టుకతో వచ్చే హెర్నియాస్ గజ్జల దగ్గరైనా బొడ్డు దగ్గరైనా వస్తాయి. సో ఈ హెర్నియాస్ ఏమంటే వాళ్ళకి ఇంతకుముందు ఏమీ ఆపరేషన్లు అవి అవ్వవు కాబట్టి అవి ట్రీట్మెంట్ చేయడం ఈజీ. కాకపోతే అది కూడా మనం ల్యాప్రోస్కోపీ చేస్తాం. ఇప్పుడు చాలా మటుకు హెర్నియాస్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. అండ్ లాస్ట్ 20 years నుంచి ల్యాప్రోస్కోపీ హెర్నియా అనేది ఉంది కాబట్టి ద థింగ్స్ హ్యావ్ ప్రోగ్రెస్డ్, అంటే మంచిగా ప్రోగ్రెస్ అయింది. ట్రీట్మెంట్ విధానాలు కూడా మంచిగా అయ్యాయి. ఒకప్పుడు ల్యాప్రోస్కోపీ చేయడం అనేది ఒక పెద్ద వింతగా ఉండేది, అంటే ఒకే దగ్గర 2 ప్లేస్లో చేస్తుండేవారు. ఈ మధ్య ప్రతి ప్లేస్లో కూడా ల్యాప్రోస్కోపిక్ హెర్నియా చేస్తున్నారు. సో అవి కొద్దిగా మేనేజ్ చేయడం సులువు. ఇంకా మనకి ఛాలెంజింగ్ కేసెస్ వచ్చేసరికి మనకి పేషెంట్ కండిషన్స్ కానీ, కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వయసు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మత్తు ఇచ్చేయడానికి ఇబ్బంది ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏమంటే కాంప్లెక్స్ సర్జరీస్ అని అంటాను. ఓకే. ఇందాక మీరు అన్నట్టు ల్యాప్రోస్కోపీ సర్జరీ హెర్నియా అంతకుముందు కాలంలో ఉన్న టెక్నికల్ అంటే టెస్ట్లకి ఇప్పుడున్న దానికి ఏం డిఫరెన్స్ ఉందంటున్నారు? ఓకే. సో ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ఇన్ హెర్నియా వచ్చేసరికి మనకి తెలుసు ఇది స్టాండర్డైజ్ అయింది, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామని. కానీ మన టైం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనం చేసే విధానాలు, అంటే ద టెక్నిక్స్ ఆర్ ద ప్రొసీజర్స్ చేసేది ఏమంటే మారుతున్నాయి. సో ఈ మారే ప్రొసీజర్స్ పేషెంట్కి ఎలాగ ఉపయోగపడుతుంది, పేషెంట్కి ఎలాగ లాభంగా ఉన్నది అనేది మనం ఆలోచించాలి. సో అంతకుముందు మనకి మనం చెప్పాను కదా, అంబ్లికల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అంటే మన ఆపరేషన్ తర్వాత వచ్చేవాటికి ఐపామ్ అని చేసేవాళ్ళం. ఐపామ్ అంటే దాంట్లో లోపలికి వెళ్ళి ఆ లోపల ఏదైతే హోల్ ఉన్నదో అది క్లోజ్ చేసి లోపల ఒక మెష్ అనేది వేసేవాళ్ళం, ఆ జాలి. సో ఈ మెష్ అనేది మనం లోపల నుంచి చేస్తున్నాం కాబట్టి పేగ్ అనేది అతుక్కోకుండా ఉండడానికి స్పెషల్ మెష్ వాడతాం, కాంపోజిట్ మెష్ అంటాం. సో దానివల్ల పేగ్ వచ్చి ఆ మెష్కి అతుక్కోకుండా ఉంటుంది, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటుందని. సో అది మనకి ఐపామ్ అనేది దట్ వాజ్ ఆల్మోస్ట్ లాస్ట్ 15 years నుంచి అది బాగా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకి ఏమంటే ఈటెప్ అని, ఈటెప్ ఆర్ఎస్ అని, ఈటెప్ అంటే రీవ్స్టోపా ప్లస్ స్టార్ అని కొన్ని ప్రొసీజర్స్ వచ్చాయి. ఈ ప్రొసీజర్స్ వల్ల ఏమంటే మనకి ఐపామ్ అంటే మామూలుగా మనం ల్యాప్రోస్కోపీ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే ఓపెన్ ఆపరేషన్తో కంపేర్ చేసుకుంటే ల్యాప్రోస్కోపీలో ఆల్మోస్ట్ 60 to 70% నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ అయిన మరుసటి రోజుకే పేషెంట్ లేచి నడవడము, ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉండడానికి అవుతుంది. సో ఇప్పుడు ఆ ఐపామ్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఈటెప్ అనేది, ఈ కొత్త ప్రొసీజర్ అనేది ఈ ఐపామ్ కంటే ఆల్మోస్ట్ 60-70% ఇంకా తక్కువ నొప్పి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ తనంతా తను లేచి నడిచి తను ఇంటికి వెళ్ళే ఛాన్సెస్, తర్వాత రికవరీ కూడా బెటర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఓవర్ ద ప్రీవియస్ ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్. అంటే ముందున్న ల్యాప్రోస్కోపీ విధానం కంటే ఈ విధానంలో ఏమంటే పేషెంట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొద్ది పెద్ద హెర్నియాస్ ఉన్నా, కొద్దిగా మన కాంప్లెక్స్ హెర్నియాస్ ఉన్నా, అంతకుముందు ఒకసారి అప్పుడే ఐపామ్ ఆపరేషన్ చేశారు మళ్ళీ వచ్చినా సరే ఈ విధానంలో వెళ్ళి మళ్ళీ మనం చేసేయడానికి వీలవుతుంది. అంటే సార్ ఈ హెర్నియా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంటే గుర్తించడం ఎలా? హెర్నియా లక్షణాలు సాధారణంగా పేషెంట్ అనేది వాపు అనేది వస్తారమ్మా. కొంతమందికి ఆ వాపు అనేది వచ్చి ఆ పేగ్ అనేది అడ్డుపడిపోతే వామిటింగ్స్తోని, మోషన్ రాకపోవడం, కడుపుబ్బరంతో రావచ్చు. కానీ చాలామందికి వాళ్ళకి తెలుస్తుంది ఒక చిన్న గడ్డలాగా ఉన్నది, అక్కడ చిన్న నొప్పిలాగా ఉన్నది అని చెప్పేసి వస్తారు. ఎమర్జెన్సీలో వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా అదే ఫస్ట్ ఎపిసోడ్ ఉండదు. అంతకుముందు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కాకపోతే వాళ్ళు తెలియకో లేకపోతే వచ్చి చెప్పాలని లేకో వాళ్ళు రారు, చిన్నది అనుకొని ఉండిపోతారు. హెర్నియా సర్జరీ చేసేటప్పుడు మనకి మెయిన్ వచ్చే ఇష్యూ ఏమంటే కాస్టింగ్ ఇష్యూ వస్తుందమ్మా. ఎందుకంటే ఆ ఐపామ్లో మనం వాడే మెష్, ట్యాకర్స్ అని వాడతాం. వాటి కాస్టే మనకు అరౌండ్ 80,000 to 90,000 ఉంటుంది. సో ఈ ఈటెప్ చేసినప్పుడు మనకి ఆ మెష్ అనేది మనం రెగ్యులర్ మెష్ వాడడానికి అవుతుంది. ఎందుకంటే మనం పేగులు టచ్ చేసేటట్టు పెట్టము ఈ మెష్. ఇది మనం ఒక లేయర్ క్రియేట్ చేసి ఆ మధ్యలో మనం పెడతాం కాబట్టి. కాకపోతే ఈ సర్జరీ మనం ఆ మెష్ అనేది ఎక్కువ వాడడం కదా, అందుకని ఇంకా తక్కువ ఉంటుందంటే మామూలుగా ఐపామ్కి మనకి 1.5 hours అయిపోయే ప్రొసీజరు దీంట్లో మనకి 2.5, 3, 4 hours కూడా పట్టవచ్చు. ఎందుకంటే టెక్నికాలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఈ చేసే విధానంలోని మనం కొద్దిగా టైం స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది, డిసెక్షన్ ఎక్కువ ఉంటుంది, మనకి పేషెంట్కి కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి ఆ లేయర్స్ అన్ని సపరేట్ చేసుకొని మనం పెట్టాలి. కాబట్టి మనకి
ఈ చేసే ప్రొసీజర్కి టైం ఎక్కువ పడుతుంది. సో దాంట్లో మనకి కాస్ట్ ఇది ఎక్కడైతే మనకి సేవ్ అవుతుందో కొద్దిగా మనకి అక్కడ ఖర్చు అవుతుంది. ఓకే. కానీ ఓవరాల్ కొంతమందికి చిన్న హర్నియాస్ ఉన్నవి, సో అది కాకుండా అంత కాంప్లెక్స్గా లేని వాటికి ఏమంటే కాస్ట్ అన్నది ఐపామ్ కంటే కొద్దిగా తక్కువ అవ్వచ్చు. ఓకే. సో కాస్ట్ అడ్వాంటేజ్ చిన్న హర్నియాస్కి ఉంటుంది. మరి పెద్ద హర్నియాస్కి వచ్చేసరికి ఏమంటే ఆ కాంప్లెక్సిటీ వల్ల చేసే టైం అది పెరగడం వల్ల కాస్ట్ డిఫరెన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ పేషెంట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు కూడా మనం ఏమంటే కాస్ట్ ఆలోచిస్తాం, ఎందుకంత కాస్ట్ ఉంటుంది, మనం వాడే మెష్ అది ఎక్కువ ఉండదు కదా అంటే ఈ చేసే ప్రొసీజర్ అన్ని దగ్గర చేయరు. ఓకే. ఒకటి అది కాకుండా చేసే దగ్గర ఏమంటే రిజల్ట్స్ అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్కిల్ కోసము లేకపోతే ఆ ఎక్స్ట్రా మనం తీసుకున్న టైం కోసం అనేది ఏమంటే ఆ ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఉంటుంది. బికాజ్ ఆపరేషన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ఎందుకంటే ఆపరేషన్ ఎక్కువ పడుతుందని చెప్పేసి డీవీటీ పంప్స్ ఉంటాం, అంటే రక్తం అనేది గడ్డ కట్టుకుంటూ పంప్స్ పెడతాము, ఆ పొజిషనింగ్ చేస్తాము. ఆపరేషన్ ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, స్పైరోమీటర్ అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని అప్పుడు చేస్తుంటాం ఈ ప్రొసీజర్స్. సో అందుకే కాస్ట్ ఎక్కువ అంటారు. కాస్ట్ ఎక్కువ అని కాదు, మనకి కాస్ట్ మొత్తం తగ్గదు. అంటే మనం ఏమనుకుంటుంటే ఓకే మెష్ అనేది మనం తక్కువ పడుతున్నాం కదా, సో దానికి దీనికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అయింది అనుకోండి సర్జరీకి మామూలుగా, అంటే ఇది మనకి 2 రూపీస్లో అయిపోతుందంటే ఇట్ మే నాట్ వర్కౌట్ ఇన్ దట్ వే. ఎందుకంటే ఈ ప్రొసీజర్స్ చేసే వాళ్ళకి వాళ్ళు అప్పటికే చాలా కాంప్లెక్స్ ఉంటుంది, అంటే వాళ్ళు మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్ ఉండవు. ఓకే. సో వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ వల్ల దానివల్ల కాస్ట్ అనేది తగ్గపోవచ్చు, బట్ ద రిజల్ట్స్ విల్ బి బెటర్. ఓకే. సో ఇప్పుడు ఈ హెర్నియాలో మీరు ఇందాక టైప్స్ చెప్పారు, ఏది డేంజరస్ అంటారు, అంటే కాంప్లికేషన్ ఎక్కువ దేనిలో ఉంటుంది? ఎక్కువ కాంప్లికేషన్ ఉన్నది ఇన్సిషన్ హర్నియాస్తోనే ఉంటుంది. ఓకే. అది కాకుండా రికరెంట్ హర్నియాస్, అంటే హర్నియా ఒక్కసారి అయ్యి మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి హర్నియా వచ్చింది, అప్పుడే పేగద అతుకొని ఉంటుంది, వాళ్ళు అప్పుడే రిపేర్ చేశారు, అంటే ఆల్రెడీ మనకి ఆ కండకి కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు అదే డ్యామేజ్ అయిన దానికి మళ్ళీ ఇంకోసారి డ్యామేజ్ అయినప్పుడు మనకు అక్కడ టిష్యూస్ అంటే అక్కడున్న మజిల్స్ కానీ కండలు కానీ అక్కడున్న పేగులు కానీ అవన్నీ బాగా అతికిపోయి ఉండి అవి విడదీయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ టైం ఒక్కొక్కసారి మనం మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు మన కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు క్లీన్గా ఉన్న సర్జరీస్ అనేది వేరు, కాంప్లెక్సిటీ పెరిగినప్పుడు మనకి టైం ఎక్కువ పడుతుంది, పేషెంట్కి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఓకే. సో దట్ ఈస్ వే దే కాల్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్. కాంప్లెక్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు, కాంప్లికేషన్స్ అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చేయవలసి ఉంటుందని అర్థం. ఓకే. అంటే హెర్నియా అనేది మీరు ఇందాక సర్జరీ చేశాక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు కదా, దేనివల్ల అది అసలు? ఎస్. సో హర్నియా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం రికరెంట్ హర్నియాస్ అంటారు. సో ఒకప్పుడు ఫస్ట్లో హర్నియా రిపేర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఏదైతే హోల్ ఉన్నదో దానికి స్టిచెస్ కుట్లు వేసేవారు, ఓకే, దాన్ని సూచర్ రిపేర్ అనేవారు. సో సూచర్ రిపేర్ చేసినప్పుడు మళ్ళీ హర్నియా రికరెంట్ అయ్యేది ఆల్మోస్ట్ 30 to 40% ఉండేది. అంటే ఒక 100 మందికి చేస్తే ఒక 30-40 మందికి మళ్ళీ హర్నియా వచ్చేది. ఓకే. అప్పుడు ఆ అడ్వాన్స్మెంట్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30-40 years బ్యాక్, అప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్లో ఏం చేశారంటే మెష్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మెష్ అంటే జాలి. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయింది ఏమంటే ఒకసారి జాలి ఆపరేషన్ అయితే కుట్టులతో పాటు జాలి వేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు లెస్ దెన్ 5%కి తగ్గింది. ఓకే. సో దాని తర్వాత మెష్ అనేది పెట్టడం అనేది స్టాండర్డ్ అయింది, ఎందుకంటే 30% నుంచి ఆల్మోస్ట్ లెస్ దెన్ 5% అంటే ఇస్ అ బిగ్ డిఫరెన్స్. అంటే 100లో 5 మందికి రావడం 100లో 30 మందికి రావడం అనేది పెద్ద డిఫరెన్స్ అది. సో హర్నియా రిపేర్కి మెష్ అనేది వేయడం అనేది స్టాండర్డైజ్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది, మెష్ అది వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం జనాలకు వచ్చింది ఏమంటే కరెక్ట్ మెష్ వేస్తున్నాము, వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నది, కానీ నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెష్ వేయాలంటే మనకి చిన్న హర్నియాస్కి పర్లేదు, ఇప్పుడు మనకి పొట్ట మీద వచ్చే హర్నియాస్కి ఇన్సిషన్ హర్నియాస్కి ఏమవుతుందంటే చాలా పెద్దగా కట్ చేయవలసి ఉంటుంది, పెద్ద మెష్ వేయవలసి ఉంటుంది. సో అప్పుడు నొప్పి అనేది ఎక్కువ అవుతుంది, రికవరీ ఎక్కువ అవుతుంది, గాయం చాలా పెద్దగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి టైంలోని మనకి ల్యాప్రోస్కోపీ అనేది వచ్చింది. సో ల్యాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏమైందంటే 2-3 చిన్న హోల్స్ చేస్తాము, సో పెద్దగా కట్ చేసేది ఉండదు, మెష్ అనేది లోపల నుంచి వేస్తాం, సో పెద్ద గాయం ఉండదు. సో దానివల్ల మనకి ఓపెన్ ఆపరేషన్ కంటే దీనికి నొప్పి అనేది చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఇట్ హెస్ బికమ్ వెరీ పాపులర్ అయింది, ఫేమస్ అయింది, జనాలు కూడా ల్యాప్రోస్కోపీ అని వచ్చేవాళ్ళు. అండ్ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సర్జన్స్ కూడా దే ప్రిఫర్ డూయింగ్ ల్యాప్రోస్కోపీ వీలంత వరకు. కానీ ఇలాంటి టైం అప్పుడు కూడా ఏమైందంటే కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నప్పుడు ల్యాప్రోస్కోపీ కాకుండా ఓపెన్ ఆపరేషన్ చేసేవారు, ఎందుకంటే ల్యాప్రోస్కోపీ ప్రతి హర్నియాకి సూట్ అవ్వకపోవచ్చు.
ఓకే. అండ్ ఆ ఐపామ్లో కొన్నిటికి సూట్ అవుతుంది, కొన్నిటికి సూట్ అవ్వదు. కొంతమంది దగ్గర ఆ స్కిల్ సెట్స్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో ఏం చేసేవారంటే ఈ కాంప్లెక్స్ హెర్నియాస్ ఉన్నప్పుడు ఓపెన్ చేసేవారు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంప్లెక్స్ సర్జరీస్కి వాటికి కూడాను లాప్రోస్కోపీలోని ఐపామ్ ఒకే ప్రొసీజర్ ఉన్నది. ఇప్పుడు వేరే ప్రొసీజర్స్ ఈటెప్, ఆర్ఎస్ అని అవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయడానికి వీలవుతుంది ఒకటి. అట్ ద సేమ్ టైం ఆ పెయిన్ ఫ్యాక్టర్, రికవరీ ఫ్యాక్టర్ అని కూడా అంత ఎక్కువ పెంచుకుంటా రికవరీ కూడా బెటర్ అయ్యేటట్టు కూడా అవుతుంది. ఓకే. సో మనకి ఎప్పుడైనా కొత్త ప్రొసీజర్ వచ్చినప్పుడు అది ఓన్లీ కాస్టే తగ్గిస్తుందా, లేకపోతే ఓన్లీ మనకి ఆ హర్నియా చేయడానికి వీలవుతుందో కాకుండా పేషెంట్ బెనిఫిట్ కూడా ఎట్లుందో కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చినప్పుడు పేషెంట్ బెనిఫిట్ పెరుగుతుంది, కానీ సర్జన్ మీద ఉన్న ఒత్తిడి కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే స్కిల్ సెట్ అనేది కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి. సో హెర్నియా వచ్చిన పేషెంట్ రికవరీ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. సాధారణంగా ప్రతి పేషెంట్కి ఏ హర్నియా అయినా సరే ఆపరేషన్ అయిన తర్వాత జనరల్గా 3 థింగ్స్ చెప్తామమ్మా. ఒకటి బరువులు అనేది ఎత్తకూడదు అంటాం, ఓకే. రెండోది కింద కూర్చొని లెగ్గకూడదు అంటాము, అండ్ 2 వీలర్ అనేది వాడొద్దని చెప్తాము. ఓకే. బ్రాడ్గా ఓన్లీ ఈ 2-3 వాయి ఎందుకు చెప్తామంటే వాట్ ఎవర్ యూ డూ, ఏది చేసినా సరే పొట్ట మీద ఒత్తిడి పడకూడదు. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్ ఆఫ్ వాట్ వీ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్. అంటే ఎన్ని డేస్ వరకు సార్ ఇప్పుడు మీరు ఈ జాగ్రత్త? మినిమం 2 months అమ్మా. 2 months వరకు. సో బాడీ హీలింగ్ అనేది 6 weeks to 8 weeks పడుతుంది. సో ఇప్పుడు కొంతమందికి 6 weeks అంటే 1.5 months అవుతుంది. సో 1.5 నుంచి 2 నెలల వరకు ఈ బరువులు ఎత్తేవి చేయకూడదని చెప్తాం. ఓకే. దట్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది పేషెంట్స్కి మజిల్స్ చాలా వీక్ ఉంటాయి, కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమందికి మజిల్స్ వీక్ ఉంటాయి. సో వీక్ మజిల్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 3 to 6 months కొంచెం జాగ్రత్త ఉండమని చెప్తాం. లేకపోతే జనరల్గా ఒక 2 months అనేది సరిపోతుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సాధారణంగా ఇది ఒక చాలా కామన్ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఆపరేషన్ అయింది, సో పప్పులు తినొచ్చా, ఇది తినొచ్చా, అది తినకూడదని. కానీ ఒకటేమంటే ఆపరేషన్ తర్వాత అట్లీస్ట్ హర్నియా ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ సంబంధించి ప్రత్యేకంగా ఏ పథ్యం అయితే ఉండదు. ఓకే. సో వాళ్ళు ఏమైనా తినొచ్చు. చాలామంది ఏమంటే పప్పు తింటే చీమ్ పడుతుందా అని ఉంటుంది. అదంటే అది పాత నుంచి కాలం నుంచి వచ్చేది, ఎందుకంటే చిన్నప్పుడు అందరూ మనం కూడా అదే నమ్మేవాళ్ళమి, పప్పు తింటే చీమ్ పడుతుందని. కానీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏమంటే మనం తీసుకునే తిండికి అక్కడ చీమ్ పడడానికి అయితే సంబంధం లేదు. ఓకే. సో సాధారణంగా పేషెంట్స్కి ఇది తినాలి, ఇది తినకూడదు అయితే ఏం చెప్పము. సో దే రెడీ టు ఈట్ వాట్ ఎవర్ దే వాంటెడ్, వాళ్ళు ఏదైతే తినాలనుకుంటారో అవన్నీ తినొచ్చు వాళ్ళు. సార్ ఎక్కువగా మెయిన్గా ఇప్పుడు జనరేషన్లో మీ దగ్గరికి ఎలాంటి టైప్ ఆఫ్ హెర్నియా ఉన్న వాళ్ళు వస్తున్నారు? ఇప్పుడు మేమున్న హాస్పిటల్ అనేది కొద్దిగా టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి కొద్దిగా కాంప్లెక్స్ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కువ అయినాయి, నెంబర్ ఆఫ్ పీపుల్, అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ ఇంప్రూవ్డ్ అలాట్, చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యాయి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నవి చిన్న చిన్న హర్నియాస్ ఏవి ఉన్నవి వాళ్ళు మామూలుగా రెగ్యులర్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఏమంటే మన ఎక్విప్మెంట్ కానీ మనకి ఐసీయూ బ్యాకప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్ హర్నియాస్ కానీ హై రిస్క్ కేసెస్ కానీ మనం ఎక్కువ చేస్తుంటాం. సో ఇక్కడ మనకు వచ్చేవి సాధారణంగా బయట వాళ్ళు చేయడానికి రిఫ్యూజ్ చేసినవి, ఇక్కడ చేయము, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోండి, లేకపోతే ఇది లాప్రోస్కోపీ ద్వారా కుదరదు అని అనుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మనం ఈ లాప్రోస్కోపీ ద్వారా మనం ఒక ఆప్షన్ అనేది ఇచ్చేసి మనం చేస్తుంటాం. సో మోస్ట్లీ మనకు వచ్చే కేసెస్ కొద్దిగా కాంప్లెక్స్ కేసెసే ఉంటాయి ఇక్కడ. మెయిన్గా అమర్ హాస్పిటల్లో ఈ లాప్రోస్కోపీ హెర్నియాలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా కొత్త చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని, అవి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఓకే. సో ఇక్కడ అమర్ హాస్పిటల్లో we do all the latest procedures in hernia. Okay. Including for పెద్ద hernias అవి కూడా చేస్తాం ఇక్కడ. And that too by this latest ETEP RS అనేది ప్లస్ TAR అంటాం. TAR అంటే ట్రాన్స్వర్స్ అబ్డామినల్ మజిల్ రిలీజ్ అని. ఇవన్నీ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారానే చేస్తాము. సో దానివల్ల ఏమంటే పేషెంట్స్ హ్యావ్ అ బెటర్ రికవరీ. సో మనకున్న లాప్రోస్కోపిక్ సిస్టమ్ కానీ, మనకున్న ఐసీయూ సెటప్ కానీ, మనకున్న ఎనెస్థీసియా టీమ్, దే ఆర్ ఆల్ ట్యూన్ టు మేనేజింగ్ కాంప్లెక్స్ కేసెస్. అంటే కొద్దిగా హై రిస్క్ కేసు వచ్చినా, పెద్ద హర్నియా వచ్చినా, కొన్నిసార్లు వీళ్ళకేమో ఆపరేషన్ సమ్టైమ్స్ 4 to 6 hours కూడా పట్టవచ్చు. సో అంత ప్రొలాంగ్ సర్జరీ అది ఉన్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలకి అవన్నిటికీ కూడా ఓటీ స్టాఫ్ కానీ, ఓటీలో ఉన్న ఎనెస్థెటిస్ట్ ఐసీయూలంతా కూడా దే ట్యూన్ టు ఇట్ అంటే వాళ్ళు ఆ మేనేజ్ చేసే విధానంలో దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ టీమ్ అది అంతా ఉండడం వల్ల మనం ఈ కాంప్లెక్స్ కేసెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను సర్జరీ చేస్తాను సో నా ఒక్కరి మీద డిపెండ్ ఉంటే అట్లా ఉండదు. ఈ మెడిసిన్ అనేది ఏమవుతుందంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సర్జన్ ఉంటారు, ఎనెస్థెటిస్ట్ ఉంటారు, పోస్ట్ ఆఫ్ ఐసీయూ డాక్టర్స్ ఉంటారు, వీళ్ళంతా కూడా ట్యూన్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ అనేది చేయడానికి వీలవుతుంది.
సో ఇన్ దిస్ ప్లేస్ ఇన్ అమోర్ వీ హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ ప్లేస్. ఓకే. సో ఆ కారణం వల్ల కాన్ఫిడెంట్గా మనం ఇలాంటి పెద్ద కేసులు అవి చేయడానికి మనం ముందుకెళ్ళడానికి అవుతుంది. అలాగే డాక్టర్ గారు ఇందాక నార్మల్ సర్జరీను లాప్రోస్కోపిక్ సర్జరీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఈ నార్మల్ సర్జరీకి లాప్రోస్కోపీకి అంటే మనం ఈవెన్ లేమ్యాన్ అంటాం, అంటే ప్రతి ఒక్కరు గూగుల్ పట్టుకొని చదువుతున్నారు కాబట్టి అందరికీ తెలుసమ్మా. సో ఎవరోను సో అంత దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పినా సరే పీపుల్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ నోన్. లాప్రోస్కోపీకి అయితే నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ బెటర్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అంతకుముందు 5 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు 2 రోజులకి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రొసీజర్స్తో కూడా సేమ్ ఆ 2 డేస్లోని ఆపరేషన్ మనకి 4-5 అవర్స్ పట్టినా సరే మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ ద టైం నెక్స్ట్ డే కల్లా వాళ్ళు డిశ్చార్జ్కి రెడీ ఉంటారు. ఓకే. సో అక్కడ ఆ అడ్వాంటేజ్ అనేది వీ హ్యావ్ విత్ లాప్రోస్కోపీ అండ్ ద టెక్నిక్స్ దట్ వీ హ్యావ్. ఆ ప్రోటోకాల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటుంది, పేషెంట్కి బెనిఫిట్ అనేది ఎక్కువ. డాక్టర్ గారు నార్మల్ హెర్నియా వచ్చిన వారికి అలాగే కాంప్లెక్స్ హెర్నియా వచ్చిన వాళ్ళకి ఎలా మీరు కాంప్లికేషన్ చేస్తారు? సో నార్మల్ హెర్నియా వచ్చే వాళ్ళకి ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్ అమ్మ. సో అన్ని దగ్గర ఒకేలాగా ఉంటుంది. ఓకే. సో మన కాంప్లెక్స్ హెర్నియాస్ వచ్చినప్పుడు వీ లుక్ ఎట్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ పేషెంట్కి ఒకసారి అయిందా ఆపరేషన్, 2 సార్లు అయిందా, లేకపోతే ఆ పేషెంట్కి మనం ఏం ప్రొసీజర్ చేస్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మనం వర్కప్ చేయవలసి ఉంటుంది. సో ఈ వర్కప్ విధానంలో ఫస్ట్ థింగ్ ఏమంటే పేషెంట్ అనేది చూడడం. సో ఒకసారి పేషెంట్ మనకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎప్పుడు అయింది ఆపరేషను, ఏ విధంగా అయింది, ఎక్కడ అయింది, ఆపరేషన్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది, అది కాకుండా వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి దగ్గు ఉంటుంది, సో క్రోనిక్ కాఫ్ ఉన్నదా, ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి ఆపరేషన్ అయ్యి మళ్ళీ హెర్నియా వచ్చిందంటే ఇప్పుడు మనం కూడా చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఆ కారణం అంటే ఎందుకు వాళ్ళకి మళ్ళీ వచ్చింది అనేది మనం కారణం అనేది చూడాలి. సో వీ గో వెరీ డీప్లీ ఇన్ టు దట్ టు సీ ఎందుకు వాళ్ళకి వచ్చింది. సో మనం ఏం చేస్తే మళ్ళీ వాళ్ళకి రాకుండా ఉంటుందని మనం చూడాలి. సో ఇప్పుడు అందరూ హెర్నియా చేశారు, నేను కూడా ఒక మెష్ పెట్టేస్తానంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ మీ ద బెస్ట్ రిజల్ట్ అన్లెస్ అదర్వైజ్. ఇప్పుడు ఆ కారణం అంటే వాళ్ళకి క్రోనిక్గా దగ్గు ఉండడం వల్ల వాళ్ళకి వలి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆ దగ్గును మనం ట్రీట్ చేస్తాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది మనం కంట్రోల్ చేయాలి. అది ఒకసారి మనం చూసిన తర్వాత అంటే ఆ తరో హిస్టరీ వల్ల ఎందుకు వచ్చింది, లేకపోతే కొన్నిసార్లు ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ కొంతమంది చాలా లావు ఉంటారు, లావు ఉండడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాంటి వాళ్ళు కొద్దిగా బరువు తగ్గాలని చెప్తాము. కొంతమందికి చాలా లావు ఉన్నారంటే వాళ్ళు కాంబినేషన్ ప్రొసీజర్ చేయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ బరువు తగ్గించడానికి ఫస్ట్ ఒక ప్రొసీజర్ అయినా లేకపోతే వాళ్ళకి డైట్ అయినా ఇస్తాము. కొద్దిగా డీసెంట్ అమౌంట్ ఆఫ్ బరువు తగ్గిన తర్వాత అప్పుడు సర్జరీ చేస్తే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఫస్ట్ హిస్టరీలోని తర్వాత మనం ఏవైతే అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయో చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం ఇవాల్యుయేషన్కి వెళ్తాం. ఈ ఇవాల్యుయేషన్లోని ప్రతి పేషెంట్కి సిటీ స్కాన్ అనేది చేస్తాం. సిటీ స్కాన్ ఎందుకు చేస్తామంటే మనకి అల్ట్రాసౌండ్లో మనకి హెర్నియా ఉందని తెలుస్తుంది. కాకపోతే కొంతమంది అడగవచ్చు అలా సిటీ స్కాన్ ఎందుకు చేస్తున్నారని. ఈ సిటీ స్కాన్ చేసేది ఏమంటే మనకి హెర్నియా అనేది కొంతమందికి ఒకే హోల్ ఉండొచ్చు, కొంతమంది కాంప్లెక్స్ హెర్నియా ఉన్నప్పుడు ఆ కుట్లు ఎక్కడి నుంచి పైనుంచి కింద పడుతుందో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చిన్న హోల్ లాగా ఉండొచ్చు. మల్టిపుల్ డిఫెక్ట్స్ అంటాం, కొన్నిసార్లు స్విస్ చీజ్ డిఫెక్ట్స్ అంటాం. కొన్నిసార్లు పేగ్ అనేది ఏమవుతుందంటే మన కండ అనేది ఏమవుతుందంటే మనకి రెక్టస్ మజిల్ అని ఉంటుంది. మామూలుగా 6 ప్యాక్ మజిల్ అని చూస్తాం కదా, మనకి కరెక్ట్గా సెంటర్లో లైన్ ఉంటుంది, 2 పక్కల మజిల్స్ లాగా వస్తుంది, అవి రెక్టస్ మజిల్ అంటాం. కొన్నిసార్లు ఈ హెర్నియా వల్ల లేకపోతే కొన్నిసార్లు బరువు పెరగడం వల్ల ఈ మజిల్ సెంటర్లో ఉన్నది సైడ్కి జరిగిపోతుంది, దాన్ని డైవారికేషన్ అంటాం. సో ఈ డైవారికేషన్ అనేది ఎంత ఉన్నది, ఈ డైవారికేషన్తో పాటు హెర్నియా అనేది ఎక్కడెక్కడ ఉందని చూస్తాం. ఎందుకంటే మనం ఈ లేటెస్ట్ హెర్నియా రిపేర్ చేసినప్పుడు మనం వీ డోంట్ ట్రీట్ ఓన్లీ ద హెర్నియా ఒకటే మనం చూడం. ఆ హెర్నియా పాటు ఆ యాబ్డోమినల్ వాల్ అంటాం, అంటే మనం ఏదైతే పొట్ట వాల్ ఉంటుందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు పేగు 2 అంటే కండలు 2 పక్క పక్కన ఉండాలి, మనకి మంచి షేప్ అనేది రావాలి వాళ్ళకి, అవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. సో ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే హెర్నియాకే కాకుండా ఈ మజిల్ కూడా దగ్గర తీసుకొచ్చి మొత్తం యాబ్డోమినల్ వాల్ అనేది మళ్ళీ ఒరిజినల్గా ఉండేటట్టు రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇప్పుడున్న లేటెస్ట్ది మోర్ దెన్ జస్ట్ హెర్నియా రిపేర్, వీ కాల్ ఇట్ అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. సో వీ ట్రై టు బ్రింగ్ ఇట్, అంటే వీలంత సాధ్యనంత వరకు మనం మళ్ళీ నార్మల్గా ఎలాగైతే ఉండదో అలా తీసుకురావడానికి చూస్తాం. సో దీనికోసం ఈ కంప్లీట్ ప్లానింగ్ అవుతుంది. కండలు వెడల్పుగా ఉన్నాయా, దాన్ని చేయాలా, ఈ హోల్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఏ విధంగా చేస్తుంది అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది సార్?
ఒక సింగిల్ హర్నియా ఉన్నది, అంబ్లికల్ సింపుల్గా ఉన్నది అనుకుంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 hours పట్టొచ్చమ్మా. ఓకే. కానీ మళ్ళీ హర్నియా వచ్చింది, ఈ డైవార్కేషన్ అంటే కండ అనేది పక్కకు జారిపోయి ఉన్నది, అబ్డోమినల్ రీకన్స్ట్రక్షన్ అవన్నీ చేయాలంటే ఇట్ కెన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 3 hours, కొంతమందికి 5 to 6 hours కూడా పట్టచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు రిపీట్గా వచ్చే హర్నియా వాళ్ళకి అంటే ఎన్ని డేస్ పడుతుంది రికవర్ కావడానికి ఆ పేషెంట్? ఇప్పుడు రికవరీ అనేది ఏమంటే ఇట్ ఈస్ నాట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ పేషెంట్ అమ్మా. ఓకే. కాకపోతే రికవరీ ఎక్కడే వస్తుందంటే కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు మామూలు లేచి నిల్చోవడానికి ఇబ్బంది ఉంటుంది. సో అంత వెయిట్ వాళ్ళు లేయాలనుకున్నప్పుడు ఒత్తిడి అనేది పొట్ట మీదనే పడుతుంది. సో ఈ పేషెంట్ వాళ్ళందరికీ ఏమంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీద నుంచి లేచేటప్పుడు ఎలాగ లేవాలి, నడిచేటప్పుడు ఏ సపోర్ట్ తీసుకొని నడవాలి, చిన్న జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అవి కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తాం. సో సాధారణంగా ఆపరేషన్ అయిన తర్వాత అందరూ మామూలుగా స్ట్రేట్గా లెగాలని చూస్తారు. మిమ్మల్ని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఏంటంటే ఒక పక్కకు తిరిగి అప్పుడు లెగమని చెప్తాం. సో అప్పుడు మెయిన్ ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అక్కడ ఒత్తిడి పడకుండా సైడ్ మజిల్స్ అనేది ఉపయోగపడతాయి. సో ఇంక్లూడింగ్ టు దట్ మైన్యూట్ థింగ్ అబౌట్ వాళ్ళు ఎలాగ లేచి నిల్చోవాలి, లేకపోతే ఎలాగ దిగాలి కూడా వీ టేక్ కేర్ సో దట్ వీ గెట్ ద బెస్ట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ద ప్రొసీజర్. ఎందుకంటే అల్టిమేట్గా ప్రొసీజర్ రిజల్ట్ అనేది మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది టెక్నికల్గా, అట్ ద సేమ్ టైం పేషెంట్ తీసుకున్న జాగ్రత్త బట్టి కూడా ఉంటుంది, అండ్ పేషెంట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ బట్టి. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆప్టిమైజ్ చేసుకొని చేస్తే అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ హెర్నియా గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.